సాధారణంగా ఆహ్వానం తెలుస్తున్నారు. సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి శ్రీ విష్ణు గారు అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ స్ట్రీక్ తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అల్లు అరవింద్ సార్ ఇద్దరు వేదిక పైకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సో ఫస్ట్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, ప్రొడ్యూసర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సింగిల్ కథ కార్తిక్ రాజు గారు ఒక 3 years బ్యాక్ కౌశిక్ అనే ఫ్రెండ్ త్రూ కలిసి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసిందంటే ఇంత పొద్దున లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగబోదాలు ఏంటో తెలియదు, కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న ఎమ్మెల్యే కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ కీ పార్ట్స్ లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, ఎలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథను హానెస్ట్ గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమా ఫస్ట్ టైం అనుకున్నా, అది మంచి టీంతో అసోసియేట్ అయ్యా. సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడు ఆ రిలేషన్ గా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదేంటో నాకు తెలియదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీ తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్ లో గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. అది జరిగింది, దేవుడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ. హానెస్ట్ వర్క్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సిన్సియర్ గా ఇది చేసినప్పుడు మనకి దేవుడు ఇచ్చేస్తాడు అది. సో ఈ సినిమా నేను గిఫ్ట్ కింద ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు ఇందాక మన వంశీ పైర్పల్లి గారు చెప్పినట్టు, సార్ గుండె నేను పేర్లు తప్పుగా ఇదంటే నవ్వే ముందు అది గుండె తిరక్కోలేకపోతే దీనికి అయి ఉంటుంది. కొంచెం సీరియస్ గా ఉంటారేమో, స్ట్రిక్ట్ గా ఉంటారేమో అన్నట్టు అనుకునేవాడిని సార్. అంటే ఈ ఏజ్ లో అసలు అంటే ఇలాంటి లవ్ ఇలాంటి స్టోరీ ఒక్కసారి బ్రాండ్ వేశారంటే మీ హార్ట్ ఎంత అయిందో నాకు అర్థమైంది. బట్ ప్రాసెస్ లో చాలా చేశారు సార్. చాలా ఓపెన్ గా మాట్లాడేసేవారు. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, చాలా ఓపెన్ గా చెప్పేసేవారు. అలా చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఎవరో చెప్పరు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సపోర్ట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. విద్య గారు, ఇది మీకోసం సక్సెస్ అయిపోవాలని అనుకున్నానండి. నిజంగా అనుకున్నా ఫస్ట్ టైంలో అది ఎలాగన్నా ఇది విద్య గారి కోసం ఉన్న సక్సెస్ అవ్వాలరా, ఎలాగన్నా అవ్వాలరా అని అనుకున్నా. ఎందుకంటే నాకు అసలు పోస్ట్లో అసలు ఏం చేయడానికి లేదు. నాకు ఇల్లు కలగకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. కలగడం అంటే వెళ్ళి చూసి బాగుంది, ఏది బాగాలేదు, ఏం చేద్దాం, ఈ కొంచెం ఇది అందరికీ వస్తుంది, నాకు కొంచెం ఉంటుంది ఇచ్చి. సో నన్ను రానివ్వడం అంటే అసలు 24 hours లాస్ట్ 10 days అయితే లిటరల్గా పడుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి. మొత్తం మంచి జరిగింది మనకి, చాలా థ్యాంక్స్. వెరీ హ్యాపీ. మీ గురించి అందులో మీ ఫస్ట్ దీంట్లో నేను హీరో కింద రావటం, మంచి రిజల్ట్ రావడం వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తిక్ రాజు గారి గురించి మాట్లాడినా మీ ఇద్దరం పొద్దున్న లేచి ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. ఆయన బ్రదర్ అర్థం మిగతా ఇంగ్లీష్, ఆయన పెద్ద ఇంగ్లీష్ ఎఫర్ట్స్ కాదు. సో మనకి నైట్ ఇంగ్లీష్ బాగా వస్తుంది.
ఏదన్నా ఏదన్నా అన్నా ఏదన్నా ఆపుకుని ఒక రోజు నైట్ మరి ఎన్నో అడిగిన తెలియదు. ఓకే బ్రదర్ మీ మెసేజ్ పెట్టాను లాస్ట్, ఓకే వస్తారంటే థమ్స్అప్ పెట్టాడు, ఓకే బ్రదర్ అని. అర్థమైందిలే అనుకునేవాడిని. థ్యాంక్ యూ సార్, నా భాష అర్థం కాదని మనం అర్థం చేసుకునేందుకు. మనం వర్క్ చేసినప్పుడు నేను కిషోర్ గారు కొంచెం ర్యాండమ్ గా సడన్ గా ఇలా కథ ఇలా చేద్దాం అన్న కూడా అన్నిటికీ ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్, ప్రసన్న గారు, బ్యాచ్ అందరూ మొత్తం ఎలా ఉండేదంటే స్టేడియంలో ఎవరన్నా క్రికెట్ మ్యాచ్ అందరూ చూసే ఉంటారు. స్టేడియంలో చూసినప్పుడు మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు బాల్ పడే ముందు మొత్తం సర్కిల్ ఫీల్డర్స్ అందరూ కూడా ఒక మూమెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అలా షూటింగ్ ఎంతకు వచ్చేవారో తెలియదు, చుట్టూ ఏదో సెక్యూరిటీ ఇదన్నట్టు ఉండేవారు. చాలా ఎనర్జెటిక్ గా వర్క్ చేశారు అందరూ కూడా. అందరూ చాలా చాలా మంచి మంచి డైరెక్టర్స్ అవుతారు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవ్వాలి కూడా. చాలా ఈ సినిమా చాలా వెయిట్ చేసుకున్నారు. వెళ్ళండి బయటకి. థ్యాంక్ యూ టీమ్ అందరూ, థ్యాంక్ యూ. విశాల్ సార్ థ్యాంక్ యూ, ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ, ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, మా రంగా కీ పార్ట్స్ లో రంగాలో ఉన్నారండి ఎడిటర్. మాస్ పల్స్ అన్నారు అది. ఓకే ఈ సిరీస్ కూడా అదిరిపోద్దని అనిపించింది. మనం మనం చూసే ఉండాలి అదే దొరికి సినిమా ఎలా ఉంది రావడం. చాలా మంది రంగ ఏంటి అన్ని సినిమాలకి ఎలా కూడా మన సినిమా అవుతుంటే అని అడిగేయండి. థ్యాంక్ యూ రంగా. అందరికి ఎవరి పేర్లు మర్చిపోతే వెరీ వెరీ సారీ. అందరికి కూడా చాలా మంచి మెమరీ ఇచ్చారు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. అందరికి ఫస్ట్ ఆడియన్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులు అందరూ కూడా ఇలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, సినిమాలకి ఇబ్బంది అది ఉంది అని అంటున్నారు కదా అందరూ బయట. ఆ ఇదని ఎక్కడ మీరు లాభకుండా ఈ సినిమాకి జనానికి ఈ సినిమాకి వారధిగా వ్యవహరించి అద్భుతంగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మా ప్రవాసం నేను ఎప్పుడో చేసాం అప్పట్లో ఉంది సినిమా, తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయాల. నిజంగానే కిషోర్ అని చెప్పినట్టు మీ టైంకి చాలా చాలా పెద్ద ఫ్యాన్ ఉంది. చాలా మంది ఉన్నారు మీ టైంకి ఫ్యాన్స్. ముగ్గురు ఫుల్ లెంత్. వాసు గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, పవన్ థ్యాంక్ యూ, కిషోర్ థ్యాంక్ యూ, సాయి మళ్ళీ పేర్లు చెప్పకపోతే మళ్ళీ హర్షిత్ గారు థ్యాంక్ యూ. ఏంటి నెక్స్ట్ గారు థ్యాంక్ యూ, హుసేన్ చౌదరి గారు థ్యాంక్ యూ, సందీప్ గారు థ్యాంక్ యూ. ఏదో వాళ్ళకి ఫస్ట్ నాతో డాన్స్ చేయించాడు, వచ్చిన ఎవరు పెట్టి భయ్యాలు ఏంటర్లు ఏదో ఎక్స్పెక్ట్ చేయించాడు. మొత్తం సాయం సినిమాలో చూసారా? ఓకే పర్లేదు నెక్స్ట్ చెప్తున్నాను. గాయత్రి థ్యాంక్ యూ. నేను ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నేను అనుకున్నాను గాయత్రి ఎవరు అని మీరు అడిగారు కదా అనుకున్నాం. ఎవరైనా సరే చాలా మంచి పేరు తెచ్చి బాధ్యత మనం తీసుకున్నాం. నేను అనుకుని చేసాం, అది కూడా తెచ్చాం. థ్యాంక్ యూ చేసినందుకు. అండ్ హీరోయిన్లు ఎవరు స్టార్టింగ్ ఎవరు వస్తారని అనుకున్నాం. నేను ఇప్పుడు లవ్ స్టోరీ చాలా తక్కువ చేయలేదు. సో లవ్ స్టోరీ ఏమైనా కొంచెం కనిపించాలిగా. ఇందాక ఎవరు కేతిక అన్నారు, కేతిక అయితే పర్లేదు మనం పెద్దగా డైటింగ్ చేయగలదు అనుకున్నాం. తెలియకుండా మీరు డైటింగ్ స్టార్ట్ చేశారు నాకు. సార్ కేతిక అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఎవరు అంటే ఇప్పుడు ఏమైనా డైటింగ్ చేసి మనం మ్యాచ్ చేయలేము. సో ఇద్దరు హీరోయిన్స్ కూడా కేతిక ఇవానా ఆ క్యారెక్టర్ కి చాలా లైఫ్ తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. డెఫినెట్ గా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద పెద్ద హిట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవానా కూడా ఇంకెవరున్నారండి? మా బ్యాంక్ మేనేజర్ వీటింగ్ గణేష్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయనతో మా నరేష్ గారు చాలా బాగా చేయించుకున్నారు. ఎందుకంటే సాయంత్రం 6ంటికి అవుతుంటే 7ంటికి షూటింగ్ 9 వెళ్ళిపోయారు పొద్దున్నే. సో వెరీ హ్యాపీ అందరితో వర్క్ చేయడం. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ వాళ్ళ సినిమాలో ఫీల్ అయిపోయి వాళ్ళ భుజాల మీద తీసుకెళ్ళి మా వంశీ గారు ఎప్పుడు చాలా థ్యాంక్స్. అండ్ మా డిజిటల్ విష్ణు, మా మనోజ్, మా వినీత్ అందరూ డిజిటల్ టీం అందరూ కూడా చాలా 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 కష్టపడ్డారు. అజయ్ చెప్తాను చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈ సినిమా ఇంకో 2 వారాలు థియేటర్లో ఉంటుంది, ఇంకా టైం కూడా ఉండొచ్చు. మరి
అరవింద్ గారు బాగుంటే చూసి ఇంకో 2 వారాలు కూడా మరి ఉండొచ్చు డెఫినెట్ గా. సో ఈ సినిమా చూస్తూనే ఉంటారు. రేపు ఈ టీవీలోకి వచ్చి కూడా చూస్తారు, తర్వాత ఫ్రెండ్స్ కలిసినప్పుడు చూస్తారు. ఈ సినిమాని చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు. నేను ముందు చెప్పినట్టు ఎవరిని నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది. ఈ రోజు మీరు నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత నవ్వుకోవడానికి చాలా 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 సంతోషం ఉంది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆడియన్స్ కి, మళ్ళీ ఆడియన్స్ అందరికీ కూడా మళ్ళీ నేను చెప్తున్నా, మీ అందరి వల్ల ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. అండ్ అఫ్ కోర్స్ నౌ రిక్వెస్టింగ్ Allu Aravind sir